హలో ఎవ్రీవన్, టుడే అవర్ టాపిక్ మ్యాథ్స్ 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఆల్రెడీ మనము ఎల్ఏక్యూస్ అనేది 7 మార్క్స్కి మొత్తం 5-6 టాపిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో మనకైతే లాస్ట్ టైం ఎగ్జామ్లో అయితే మొత్తం మనకు చెప్పిన క్వశ్చన్స్లో నుంచి వచ్చాయి కదా. సో చూడండి, ఇక్కడ అంతే ఈచ్ టాపిక్ ఫస్ట్ అయితే ఈ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకొక వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇవి అయితే మీరు ప్రాక్టీస్ చేస్తే మినిమం మీకు ఒక 45+50 అబోవ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఓకేనా, ఈచ్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. సో 2 మార్క్స్ ఎలాగో మనకు 1A 1B అండ్ 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో అన్ని క్వశ్చన్స్ అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేసాం కదా. సో మొత్తం అయ్యే వచ్చాయి. కాకపోతే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేసాం కదా, అందులో ఉన్నాయని ప్రిపేర్ అవ్వండి. టిక్ చేసినాయి, మార్క్ చేసినాయి. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం 1A 1B అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. తర్వాత ఏంటంటే 1A 1B అండ్ 2A 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 1A అయితే టోటల్ మనకు 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ 2 మార్క్స్ ఇట్లా అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసినవి ఉంటాయి వీడియోస్. సో ఓకేనా, అన్నీ చూడండి. మీరు ఎవరైనా సరే ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఓకేనా, ఇక్కడ పక్కన సో ఇంకా మనకి ఇక్కడ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ 7 మార్క్స్ అనేది రాశాను కదా. సో చూడండి, అండ్ అందులో నుంచి మనకి అన్ని మార్క్స్ వస్తాయని. సో కానీ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్లో చూడండి 2 ఎల్ఏక్యూస్ కదా మనకు వచ్చేది థీరమ్స్. సో ఫస్ట్ అయితే థీరమ్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే అన్ని ప్రాక్టీస్ చేయాలి. దేన్ని కూడా మనము వదిలిపెట్టద్దు. సో ఇందులో ఉన్నాయని అయితే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో 3 డైమెన్షనల్ కోఆర్డినేటర్. సో ఇందు నుంచి మనకి 2 మార్క్స్ వస్తాయి కదా. సో చూడండి, ఈ సమ్స్ అన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన సమ్స్. సో ఓకేనా, డీసీస్ అండ్ డియాస్లో మనకున్నాయి ఓన్లీ ఇక్కడ మనకు 5 చెప్పాను. అండ్ ఐ మీన్స్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఎక్స్ప్లెనేషన్లో అయితే మాత్రం మీకు మొత్తం ఒక 9 ఉంటాయి. సో ఈ 5 అనేది పర్ఫెక్ట్గా అయిపోయాక మనకు డీసీస్ డియాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. సో అవి కూడా అన్నీ చూసుకోవాలి. తర్వాత లిమిట్స్. సో ఓకేనా, ఇందులో కూడా చూడండి ఇవి 2 మార్క్స్. ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంటే. సో ఓకేనా, వి అంటే విఎస్ఏక్యూస్ అనమాట. ఎస్ అంటే ఎస్ఏక్యూస్, ఎల్ అంటే ఎల్ఏక్యూస్. సో ఇక్కడ పక్కన ఎస్ అని మనకు ఉన్నది కదా. సో దాన్ని బట్టి చూడండి. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్లో ఉంటాయి. డిఫరెన్షియేషన్ కూడా అంతే. మనకు ఇది అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. సో ఓకేనా, ఏది అయితే మాత్రం మిస్ చేయద్దు ఇక్కడ ఉన్న సమ్స్. సో ఈచ్ సమ్ కూడా ఇంపార్టెంట్. ఏ సమ్ని కూడా మనము వదిలిపెట్టద్దు. సో ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెనేషన్స్లో అది విన్నాక కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే అది అర్థం కాలేదని కింద కామెంట్ చేయండి. సో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది మళ్ళీ చెప్తాను. సో ఓకేనా, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఇందులో కూడా అంతే విఎస్ఏక్యూ ఉంటాయి, ఎస్ఏక్యూస్, ఎల్ఏక్యూస్. సో చూడండి, ఇవి కూడా ఈజీగానే ఉంటుంది. సో మనకి కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఓకేనా. సో 1A అయితే చాలామంది కొంచెం 1Aనే ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువ మంది ఉన్నారు. సో 1A అయితే నేనైతే ఈచ్ టాపిక్ నుంచి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్వశ్చన్స్. సో అవి చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి అయితే మీరు పర్ఫెక్ట్గా ఇవి నేర్చుకుని ఏ ఒక్క క్వశ్చన్ని కూడా మీరు వదిలిపెట్టద్దు. సో ఇందులో ఉన్న క్వశ్చన్స్ చదివితే చాలు, ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. 45+50 అబోవ్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఓకేనా, అంటే మీకు ఈ సమ్ ఇలాంటి మెథడ్ ఒక సమ్ చేసినా కూడా మనకి అలాంటిది అంటే జస్ట్ నెంబర్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ మెథడ్ అయితే అదే కదా. సో ఎలా చేసినా అయితే మనకు ఇప్పుడు సర్కమ్ సెంటర్ ఉంది, ఆర్థో సెంటర్ ఉంది, ఇది అలాంటిది మనకు ఎలాంటి నెంబర్స్ ఇచ్చినా కూడా మనకు వెరిఫికేషన్ అనేది వస్తే కరెక్ట్గానే వస్తాయి కదా ఆన్సర్. సో అలా చూసుకోవాలి, ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.